ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి నీరసంగా ఉంటే జ్యూస్ ఇవ్వాలని తెలీదా అల్లుడు? జ్యూస్ ఇవ్వాలని తెలీదా అల్లుడు? ఏంటి జ్యూస్ ఇవ్వాలా? అవునరా, కొంచెం నీరసంగా ఉంది కదా, జ్యూస్ తాగుతావమ్మా? తాగుద్ది తాగుద్ది. ఎందుకు తాగదు? తల మాత్రం బాగా ఆడిస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? జ్యూస్ అంటే ఇవ్వండి. అల్లుడు గారు, మీరు కూడానా? అవును, తను నా కూతురు. నా కూతురికి భర్త అయినప్పుడు మీరు నాకు అల్లుడు గారే కదా అల్లుడు గారు. అబ్బా, ఇప్పటి వరకు ఈయనే అనుకున్నాను, ఇప్పుడు ఈవిడ కూడా మొదలు పెట్టింది. నేను వెళ్ళక ఏం చేయమంటారు అత్తయ్య గారు? మా అమ్మాయికి నీరసంగా ఉంది, వెళ్ళి జ్యూస్ తీసుకురండి. మీరు అదే డైలాగా? ఏమండి, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరు తీసుకురావచ్చు, వీళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళు తీసుకురావచ్చు, నేనే తీసుకురావాలా? నువ్వే తీసుకురావాలన్నయ్యా. అదే, నేనే ఎందుకు తేవాలి అని. ఎందుకంటావేంట్రా తెంగర సచ్చినోడా? ఇప్పుడు తనెవరు? పల్లవి. పల్లవి కాదు, ఈ ఇంటి కోడలు, నీకు భార్య. తాళి కట్టావు కాబట్టి ఆ అమ్మాయికి సేవలన్నీ నువ్వే చేయాలి. తాళి కడితే సేవలు చేయాలా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదల్లుడు. బామ్మా, ఇప్పుడు నేను దానికి జ్యూస్ ఇవ్వను అంటే ఏం చేస్తావే? చీచ్చి, మేమెవరో ఏం చెయ్యంరా, కానీ ఒక బ్యాచ్ ఎంట్రీ అవుతుంది. బ్యాచా? పైకిలే. ఎరా, కట్టుకున్న భార్యని గాలి కుదిలేస్తావా? తన ఆపదలో ఉంటే పట్టించుకోవా? కనీసం జ్యూస్ కూడా ఇవ్వవా? అటాక్! నీకు 14 ఏళ్లు జైలు శిక్ష. సార్, నేనేమైనా మర్డర్ చేశానా 14 ఏళ్ళు జైలు శిక్ష చేయడానికి? భార్యకి సేవలు చేయకపోవడం మర్డర్ చేయడానికంటే పెద్ద నేరం. సేవలు చేస్తావా, జైల్లో చెప్పకూడదు తింటావా? ఏమైంది నాన్న? ఫ్యూచర్ గుర్తొచ్చింది కోడలా. ఎరా జ్యూసు? ఎందుకు తాను చెప్పావుగా.